నమస్కారం. రష్యా టీవీ వార్తలకి స్వాగతం. నా పేరు మాధురి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. 2027 మార్చి నాటికి పోలవరం పూర్తి చేస్తాం. అధికారుల సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు. క్రీడలతో మానసిక ఉల్లాసం పెరుగుతుంది. దివ్యాంగులకు క్రీడా వీల్ చైర్స్ అందించిన గోరంట్ల. బీజేపీ ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు. ఉత్సాహంగా పాల్గొన్న మహిళలు, యువతులు. అసాంఘిక కార్యకలాపాలను ఉపేక్షించాం. తూర్పు జోన్ డీఎస్పీ విద్యా హెచ్చరిక. లలిత లెదర్లో సంక్రాంతి సంబరాలు. ముగ్గుల పోటీలు, అందమైన రంగవల్లులు తీర్చిదిద్దిన మహిళలు. ఇక డీటెయిల్స్ చూస్తే అమరావతి రాజధాని నిర్మాణ వేగం అందుకుందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. అమరావతిని ఎడారని, శ్మశానమని అభివృద్ధి చేయలేదని వైసీపీ నేతలు హేళనగా మాట్లాడారని, 3 రాజధానుల పేరుతో అమరావతి స్ఫూర్తికే విఘాతం కలిగించాలని చూశారని విమర్శించారు. రాజధాని నిర్మాణానికి కేంద్ర సాయం ఆక్సిజన్ పనిచేసిందని, వివిధ ఆర్థిక సంస్థల నుంచి నిధులు తెస్తున్నామని వివరించారు. జీఎస్డీపీ, ఆర్టీజీఎస్, రెవెన్యూ సహా వివిధ అంశాలపై సచివాలయంలో శాఖాధిపతులు, కార్యదర్శులతో సీఎం సమీక్షించారు. అమరావతి ప్రపంచంలోనే ఒక స్ఫూర్తిదాయక ప్రాజెక్టు. దేశమంతా ఈ విధానం అమలు చేయాలని ఆలోచిస్తున్నా ఆచరించలేకపోతున్నారు. భోగాపురం విమానాశ్రయం ట్రయల్ రన్ సక్సెస్ అయింది. జూన్లో ప్రారంభిస్తాం. ఎప్పుడో పూర్తి కావలసిన ఈ విమానాశ్రయం గత ప్రభుత్వ కారణంగా జాప్యమైంది. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి త్వరలో శంకుస్థాపన చేస్తాం. 6 నెలల్లో క్వాంటమ్ కంప్యూటర్ వస్తుందని తెలిపారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే 87% పూర్తయ్యాయని, వచ్చే ఏడాది మార్చి నాటికి నిర్మాణం పూర్తవుతుందని చంద్రబాబు చెప్పారు. ప్రాజెక్టును పుష్కరాల నాటికి జాతికి అంకితం చేస్తామన్నారు. ముందుకొచ్చారు. ఈరోజు దేశమంతా కూడా ఈ మోడల్ ఆలోచిస్తున్నారు, కానీ ఇంకా ఆచరించలేకపోతున్నారు. దట్ ఈస్ ది బెస్ట్ మోడల్. అభివృద్ధిలో రైతుల్ని పార్ట్నర్స్గా చేర్చడం, ఇది మనం అందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. దట్ ఈస్ ది కాన్సెప్ట్, వన్ ఆఫ్ ది బెస్ట్ కాన్సెప్ట్. ఈరోజు డబ్బులు మనకు కావాలంటే మొబిలైజ్ చేసుకుంటున్నాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా టైమ్లీ మనకు హెల్ప్ చేశారు, ఆక్సిజన్ ఇచ్చారు. దానివల్ల కొంత స్పీడప్ చేశాం. ఇప్పుడు మొత్తం ఇంకొక పక్కన మీరు చూసి ఇది పూర్తయ్యే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన మీరు ఒకసారి ఆలోచిస్తే దగ్గర పోలవరం బెస్ట్ ప్రాజెక్ట్. ఈరోజు మనం అందరం గుర్తుపెట్టుకోవాలి, పోలవరం పూర్తయితే సౌత్ ఇండియాలో ఏ స్టేట్ కూడా వాటర్ మేనేజ్మెంట్లో కానీ అవైలబిలిటీలో కానీ మనతో కంపీట్ చేయలేరు. మనం నీళ్లు వేరే రాష్ట్రాలకు ఇచ్చే పరిస్థితికి వస్తుంది. 3000 టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. ఒక 200 నుంచి 300 టీఎంసీ నీళ్లు ఎనివే ఇక్కడి నుంచి మీరు చూస్తే పోలవరం టు విశాఖపట్నం గ్రావిటీ, పోలవరం టు కృష్ణా గ్రావిటీ. అంటే ₹1 ఖర్చు పెట్టకుండా మనం ఇరిగేషన్కి ఇచ్చే అవకాశం. ఇక్కడ వాడుకున్న నీళ్లు శ్రీశైలంలో పొదుపు చేసి రాయలసీమకి ఇచ్చాం. ముందు ప్రారంభం మాత్రం పట్టిసీమ 10 ఏళ్లు బ్రహ్మాండంగా సర్వీస్. ధవళేశ్వరం గ్రామానికి చెందిన ఆంధ్రప్రదేశ్ దివ్యాంగ బాస్కెట్బాల్ అసోసియేషన్ దివ్యాంగుల బృందం క్రీడల్లో ఉత్తమ ప్రతిభ కనబరచడంతో బెంగళూరుకు చెందిన ఎస్సీఎల్ సంస్థ వారికి 15 క్రీడా వీల్ చైర్లను మంజూరు చేశారు. రాజవోలు గ్రామంలో హై స్కూల్ వద్దనున్న బాస్కెట్బాల్ గ్రౌండ్లో దివ్యాంగ క్రీడాకారులకు ఎమ్మెల్యే గోరంట్ల చేతుల మీదుగా వీల్ చైర్స్ అందించారు. గోరంట్ల మాట్లాడుతూ, అంగవైకల్యం అనేది శరీరానికే కానీ మనసుకు కాదని, పట్టుదలతో కృషి చేస్తే ఏదైనా సాధించవచ్చునన్నారు. కూటమి ప్రభుత్వం దివ్యాంగులకు అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తుందని, వాటితో పాటు ఇలాంటి స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు రావడం అభినందనీయమన్నారు. 15 మంది క్రీడాకారులకు సుమారు 7 లక్షల విలువైన వీల్ చైర్లు అందించారని ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం బాస్కెట్బాల్ టీం సభ్యులకు క్రీడా దుస్తులు నిమిత్తం 20,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించారు. ఏఎంసీ చైర్మన్ మార్ని వాసుదేవ్, రూరల్ టీడీపీ అధ్యక్షులు మత్స్యేటి ప్రసాద్, నిమ్మలపూడి రామకృష్ణ, వల్లూరు చెంచురాజు, వాసిరెడ్డి బాబీ, వల్లూరు శ్రీరామ్ చౌదరి, మండి గోపాలకృష్ణ, గాలి వెంకటేశ్వరరావు, చాపల వెంకట్రావు, దివ్యాంగుల అసోసియేషన్ ప్రెసిడెంట్ కుమ్మరి తాతాజీ, ప్రవీణ్, ఎంపీడీఓ సునీల్, ఆర్మ్ స్ట్రాంగ్, ఎంఈఓ తులసీదాస్ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతికి ఫస్ట్ రోజు మొదలు విద్య
అన్నది కరెక్టే. మనం వాళ్ళకి ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. జాబ్స్ కానీ ఏదైనా సరే రిక్రూట్మెంట్లో మన ట్రైనింగ్ ఇస్తాం. మన అక్కడ పలు స్కూల్ సత్యనారాయణ మనలాగానే ఎంప్లాయీ. రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు నిషితారాజు సారథ్యంలో తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షురాలు పాలడుగుల శ్రీవిద్య ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా స్థానిక క్వారీ జంక్షన్ వద్ద ఉన్న బీజేపీ జిల్లా కార్యాలయం వద్ద భారీ ఎత్తున ముగ్గుల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జాతీయ కార్యవర్గ సభ్యులు ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రాష్ట్ర అధికార ప్రతినిధి ముల్లపూడి రేణుక, వనవాసి పద్మావతి, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర పాల్గొన్నారు. ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన మొదటి, ద్వితీయ, తృతీయ విజేతలకు బహుమతి ప్రదానం చేశారు. పోటీల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. వారు మాట్లాడుతూ సంక్రాంతి సందర్భంగా మహిళల్లో ఉత్సాహం నింపేందుకు ఇటువంటి పోటీలు నిర్వహించామని తెలిపారు. బీజేపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మల దత్తు, రేలంగి శ్రీదేవి, పద్మ, కాలేపు సత్యసాయిరాం, వీర వీరాంజనేయులు, మద్దిపాటి రజని, సూర్య కిరణ్, మీనాక్షి, ఎర్రా నాగదేవి, మాధవి, బీజేపీ కార్యకర్తలు పాల్గొన్నారు. పక్కన ఎందుకంటే అందరూ పార్టిసిపేట్ చేసిన ప్రతి ఒక్కరు మనం గెలవటమే. ఏదైనా పోటీ అంటే ముందుకొచ్చి ఆ పోటీలో పాల్గొనాలి అనేటువంటి ఆ యొక్క తత్వమే మనల్ని జీవితంలో ముందుకు తీసుకెళ్తుంది. ఆ పోటీ తత్వం ఉండాలి. ఆహ్లాదకరమైన ఒక మంచి ఆరోగ్యకరమైనటువంటి పోటీతత్వం జీవితంలో ఎప్పుడు కూడా మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఆ విధంగా ఇక్కడ చూస్తే చిన్నపిల్లలు వాళ్ళు ఎంత కమిట్మెంట్ అంటే వాళ్ళకి ఇంకా పక్కన ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు ఏమీ తెలియకుండా అంత చక్కగా వేశారు. ఈవేళ మీరు పెట్టిన ముగ్గుల్లో మన సంక్రాంతిని ప్రస్ఫుటంగా ప్రతిబింబించారు. చిరుధాన్యాలు పండించారు, వ్యవసాయదారుడు బండి మీద ధాన్యాన్ని పెట్టారు, నారుమడి పెట్టారు, పిండి వంటలు పెట్టారు. మీరు పెట్టంది ఏమీ లేదు, పండగకు అన్నీ పెట్టారు మీరు ముగ్గుల్లో. ఈ ప్రైజ్ ఎవరికి ఇవ్వాలనేది జడ్జిల మీద ద్వేషం మనకి. ఏ ముగ్గునిచ్చినా నాకు ఇంకో ముగ్గుకి ఎందుకు ఇవ్వలేదని వారు బుర్రకి పదునెక్కే విధంగా మీరు ముగ్గులు పెట్టారు. చిన్నపిల్లలు పెట్టారు, పెద్దవారు పెట్టారు. ముగ్గులకి చిన్న పెద్ద లేదు, చిన్నప్పటి నుంచి పెట్టిస్తూనే ఉంటారు ముగ్గులు. ఈ ఏడాది మొత్తం మీదుగా కార్యక్రమాలు చాలా ఎక్కువ చేయడం, ప్రజాక్షేత్రంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు నిరంతరం కూడా ప్రజాసేవలో ఉండి ప్రజాసేవలో కొంచెం అలసత్వం వచ్చింది ఒక ఏడాది కార్యక్రమాలన్నీ పాల్గొనేటప్పటికీ. అయితే మరొక్కసారి వారిని ఉత్తేజపరచాలి, ఉల్లాసపరచాలి. పార్టీ కార్యకర్తలతో పాటు ప్రధానంగా పాల్గొన్న అందరిలో మొదటి స్థానం, రెండో స్థానం, మూడో స్థానం ఇవ్వడం అనేది సాంప్రదాయం జరిగే కార్యక్రమం. కానీ పాల్గొన్న వాళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ముగ్గులేశారు. నేను గత 2 గంటల నుంచి కూడా 2-3 రౌండ్లు అంతా కూడా పరిశీలిస్తున్నాను. అందులో సంక్రాంతి పేరుతో అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని, ఈ విషయంలో ఎవరిని ఉపేక్షించేదే లేదని ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్య హెచ్చరించారు. బొమ్మూరు పోలీస్ స్టేషన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. జూదం, కోడిపందేళ్లు, అశ్లీల నృత్యాలు వంటివి నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. కోడిపందాలు నిర్వహిస్తే సంబంధిత స్థల యజమానులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. పండుగకు ఊరెళ్లేవారు ఇళ్లల్లో దొంగతనాలు నివారించడానికి LHMS సదుపాయాన్ని వినియోగించుకోవాలని కోరారు. పోలీస్ స్టేషన్లో తెలియజేస్తే ఈ సౌకర్యాన్ని ఉచితంగా కల్పిస్తారని, విలువైన ఆభరణాలు, వస్తువులు జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని సూచించారు. అనుమానాస్పద వ్యక్తుల సమాచారాన్ని సమీప పోలీస్ స్టేషన్కు తెలియజేయాలని, తోటివారికి ఇబ్బంది కలగకుండా పండుగను సాంప్రదాయబద్ధంగా జరుపుకోవాలని కోరారు. ఎవరైనా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే పోలీసులకు లేదా
112 నెంబరుకు సమాచారం ఇవ్వాలి. బొమ్మూరు సిఐ కాశీ విశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు. ఇళ్ళ వద్ద బంధువులతోటి స్నేహితులతోటి పండగ జరుపుకోవాలని ఆశిస్తున్నాము. అదేవిధంగా వారు ఎలాంటి అసాంఘిక కార్యకలాపాల్లో పాలు పంచుకోకూడదు. ఎక్కడైనా ఎవరైనా కోడి పందాలు లేకపోతే జూదం, పేకాటలు, గుండాటలు ఇలాంటి వాటిల్లో పార్టిసిపేట్ చేస్తే వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం జరుగుతుందండి. దాంతోపాటు వాటిని నిర్వహించే వాళ్ళ మీద చట్టపరంగా చాలా కఠినమైన చర్యలు ఉంటాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. వీటితో పాటు ఎక్కడైతే నిర్వహించారో ఆ స్థలంకి యజమాని వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేయడం జరుగుతుంది. సో ఈ విషయాన్ని ప్రజలందరూ దృష్టిలో పెట్టుకొని ప్రశాంతంగా సంతోషంగా పండుగ జరుపుకోవాలని కోరుకుంటున్నాము. ఈ పండుగ సందర్భంగా ప్రజలు వేరే ఊళ్ళకు వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. మామూలుగా బంధువుల ఇళ్ళకి, స్నేహితుల ఇళ్ళకి వెళ్ళటం జరుగుతూ ఉంటుంది. ఆ సందర్భంగా పోలీసు శాఖ వారు LHMS సిస్టమ్ అనేది ఒకటి ఏర్పాటు ఉందండి. లాక్డ్ హౌస్ మానిటరింగ్ సిస్టమ్ అని. దాంట్లో మీరు కనుక రిక్వెస్ట్ పెడితే మీ ఇంటికే సీసీ కెమెరాలు బిగించడం జరుగుతుంది. మీరు ఇంట్లో లేని సమయంలో ఎవరు వచ్చి దొంగతనాలు చేయకుండా మానిటరింగ్ చేయడం జరుగుతుందండి కన్సర్న్ పోలీస్ స్టేషన్ వారు. సో ఈ ఫెసిలిటీని దయచేసి ఉపయోగించుకోమని ప్రజలందరికీ పోలీస్ శాఖ తరపున నేను అభ్యర్థిస్తున్నాను. దాంతోపాటు మీరు పండగ సందర్భంగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ నామన వాసు లలితా నగర్ ఫ్రెండ్స్ సర్కిల్ సంయుక్త సారథ్యంలో రాజమండ్రి లలితానగర్ లో సంక్రాంతి సంబరాలు ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. అన్ని వేడుకలు సాంప్రదాయబద్ధంగా జరిపించారు. లలితానగర్ కనకదుర్గ ఆలయం వద్ద జరిగిన ఈ సంక్రాంతి ముగ్గులు పోటీల్లో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంతం ట్రస్ట్ చైర్మన్ పంతం కొండలరావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ సోము వీర్రాజు, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాష్ రావు, ఆర్యాపురం బ్యాంక్ చైర్మన్ చల్లా శంకర్రావు, డీసీసీబీ మాజీ చైర్మన్ ఆకుల వీర్రాజు, జనసేన సిటీ అధ్యక్షుడు వై శ్రీను, అయ్యల గోపి, రంకిరెడ్డి సుబ్బరాజు, యనుమల రంగబాబు, దొండపాటి సత్యంబాబు, వాకచర్ల కృష్ణ, నండూరి సుబ్బారావు, ఇసుకపల్లి సుబ్రహ్మణ్యం, ఇసుకపల్లి శ్రీనివాస్, ముద్రగడ కొండబాబు, పిన్నమరెడ్డి ఈశ్వరుడు, దేశిరెడ్డి బలరామనాయుడు తదితరులు విచ్చేశారు. ఎడ్లపండ ప్రదర్శన, హరిదాసుల కీర్తనలు, గంగిరెద్దుల సాంప్రదాయ కోడిపందాల సందడిని తిలకించి భోగిమంటలు వెలిగించారు. ముగ్గుల పోటీల్లో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు, కన్సోలేషన్ బహుమతులు అందజేశారు. పడాల శ్రీను, మల్లా వెంకట్రాజు, ప్రసాదుల హరినాథ్, పిల్లి శ్యామ్ కుమార్, దాసరి గురునాథం తదితరులు పాల్గొన్నారు. మా పంత సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ మరియు ట్రస్ట్కి ఒక ముఖ్య దాత అని చెప్పడంలో చూడడంలో మా సభ్యులు దానికి గ్రాసం పశుగ్రాసం సహకరిస్తున్నందుకు ఆయనకి ఎల్లవెల్ల కృతజ్ఞతలు. బ్యాంకు వైస్ ప్రెసిడెంట్, ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ పట్టుకుంది కదా, ఇటు పక్క వాళ్ళు ఇటు పక్క అవ్వకూడదు. సో ఫ్రీగా సెకండ్స్ లో డౌన్ అవ్వాలి. సో పిల్ల ఉన్న వాళ్ళు డౌన్ అవ్వాలి. కొంచెం పెద్దవాళ్ళు తీసుకురండి. పిల్ల అటు పక్క వాళ్ళు ఇటు తీస్తాను. ఓకే, సరదాగా కూర్చున్నాను. నువ్వు అవుట్ జరుగుతూ ఉంటుంది. తర్వాత హరిదాసులు, ఎద్దుల పోటీలు, తర్వాత గొర్రె పోటీలు, కోడిపుంజులు, గొబ్బెమ్మలు, ముగ్గుల పోటీలు అన్నీ చేస్తాం. పార్టిసిపెంట్స్ అందరూ కూడా గిఫ్ట్లు ఇస్తాం. అలాగే తేగలు, ఏడుశనగుళ్ళు, పకోడీలు, బజ్జీలు, సమోసాలు అన్నీ ఇక్కడే తయారై ఇక్కడే ఇవ్వడం, కరపెండలాలు అన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. మా బావగారికి ఇచ్చాంగా తిన్నారేమో, అన్నీ ఇక్కడే పెట్టి తయారు చేస్తాం. ఏమన్నా అందరికి అందినయా? కూల్ డ్రింకులు కూడా ఇవ్వడం జరుగుతుందండి, టీ కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే పార్టిసిపెంట్స్ అందరికీ ఇది చేయడం జరుగుతుంది. ప్రతిదీ కూడా మన సాంప్రదాయం, సంస్కృతికి ఉట్టుపడేలా చేయాలనేటువంటి ఉద్దేశంతో సంక్రాంతి పండుగ దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రీయులు అవసరార్థులు, పేదల కోసం స్వర్ణాంధ్ర సేవా సంస్థ ఆధ్వర్యంలో వాల్ ఆఫ్ హ్యాపీనెస్ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. దీనిలో భాగంగా రెండో రోజు దేవీ చౌక్ పుష్కరాల రేవులో దుస్తులు పంపిణీ చేశారు. లయన్స్ క్లబ్, జైన్ సేవా సమితి, హెల్పింగ్ హ్యాండ్స్, స్వర్ణాంధ్ర సేవా సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో సుమారు
2500 మందికి దుస్తులు పంపిణీ చేసినట్టు స్వర్ణాంధ్ర ముఖ్య నిర్వాహకులు గుబ్బల రాంబాబు తెలిపారు. పండుగ వేళ పేదల ముఖాల్లో నూతన దుస్తులతో ఆనందాన్ని నింపాలనే సదుద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. దాతల నుంచి సేకరించిన కొత్తవి ఉపయోగించే విధంగా ఉన్నవాటిని అందంగా కవర్లలో పెట్టి అవసరార్థులకి అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నగరంలోని ప్రముఖ స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు, రోటరీ సభ్యులు గాదే కిషోర్, అనూప్ కుమార్ జైన్, విక్రమ్ జైన్, అమీర్ పాషా, దువ్వాడ రాజా, కమలేష్ జైన్, స్వర్ణాంధ్ర మేనేజర్ ఎద్దు హరికృష్ణ, ఎన్ని బాబు, శంకర్, బాలాజీ తదితరులు పాల్గొన్నారు. సంక్రాంతి అందరి జీవితాల్లోనూ వెలుగులు నింపాలని శుభాకాంక్షలు తెలిపారు. దీనికి ముందు పుష్కర్ ఘాట్ వద్ద స్వర్ణాంధ్ర ఆధ్వర్యంలో నిత్య అన్నదానం చేశారు. అందరికీ నమస్కారం. మనం ఈరోజు రాజమండ్రి పుష్కర్ ఘాట్ దగ్గర ఉన్నాం. నిన్న ఈరోజు దుస్తుల సేకరణ పంపిణీ వాల్ ఆఫ్ హ్యాపీనెస్ అనే ప్రోగ్రాం ద్వారా మనం 2016లో ప్రారంభించినటువంటి ఈ సేవా కార్యక్రమం ఎవరైతే అవసరార్థులు, నిరాశ్రయులు ఈ నగరానికి హాస్పిటల్ వైద్యం నిమిత్తం కానివ్వండి, ఏదన్నా ఉపాధి ఉద్యోగ నిమిత్తం కానివ్వండి వచ్చినప్పుడు వారికి తక్షణ సౌకర్యంగా దుస్తులు కావాలన్నప్పుడు, లేదా ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఆ కుటుంబాలను ఆదుకోవడానికి ఈ కార్యక్రమాన్ని ఇనిషియేట్ చేయడం జరిగింది. 2016లో సబ్ కలెక్టర్ విజయకృష్ణన్ గారు, అలాగే నగర కమిషనర్గా ఉన్న విజయరామరాజు గారు మన స్వర్ణాంధ్ర సేవా సంస్థతో కలిపి ఈ కార్యక్రమం ఇనిషియేట్ చేస్తాం. దీన్ని ఇప్పుడు జైన్ సేవా సమితి, స్వర్ణాంధ్ర సేవా సంస్థ, లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్, అలాగే జేసీస్, అలాగే హెల్పింగ్ హ్యాండ్స్ గ్రూప్తో కలిపి ఈరోజు నగరంలో ఉన్నటువంటి దాతల సహకారంతో నిన్న ఈరోజు ఎవరైతే నిరాశ్రయులు, అవసరార్థులు ఉన్నారో వారికి దుస్తులు ఇచ్చే ఆ కార్యక్రమాన్ని 2 రోజులుగా కొనసాగిస్తున్నాం. నిన్నంతా ఇక్కడ జరిగిన తర్వాత ఈరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు దేవి చౌక్ సెంటర్లో ఈ దుస్తులు పంపిణీ ఎవరైతే ఈ నగరానికి వచ్చే అడ్డా కూలీలు ఉంటారో వారందరి కోసం చేయడం జరిగింది. మరి ఈరోజు ఇక్కడ పుష్కర్ ఘాట్లో చేస్తున్నటువంటి కార్యక్రమానికి ఎవరైతే దాతలు దుస్తులు పంపించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారో వారందరికీ నేను హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాతో ఉన్నటువంటి టీము అనూప్ కానీ, జైన్ సేవా సమితి విక్రమ్ కానీ, అమీర్ భాయ్ కానీ, అలాగే కమలేష్, మన దువ్వాడ రాజా, మన ఎల్పీ శ్రీనివాస్, ఎవరైతే మాతో మా హరికృష్ణ ఎవరైతే దీంట్లో భాగస్వాములు అయ్యారో వారందరూ కూడా ధన్యవాదాలు తెలుస్తుంది. ఈ సంక్రాంతి పండుగ చిన్న కుటుంబాలు లేదా పేద కుటుంబాల్లో అవసరార్థులు, నిరాశ్రయుల ముఖాల్లో వెలుగు చూసే ఒక గొప్ప కార్యక్రమంగా సంక్రాంతి అనేది మన రాష్ట్రంలో అతిపెద్ద పండుగ. అంటే గ్రామీణ కూలీ దగ్గర నుంచి, వ్యవసాయ కార్మికుడి దగ్గర నుంచి, అలాగే కమతాలు చేసే రైతులు వాళ్ళందరూ కూడా పాలేరులు ఈ పండుగని చాలా పెద్ద ఎత్తున చేసుకుంటారు. ఈ పండుగలో వాళ్ళకి 3 రోజులు సెలవు దొరుకుతుంది. చాలా ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే 3 రోజులు సెలవు ఇచ్చి వాళ్ళకి ఓనర్స్ ఒక బోనస్ కూడా ప్రకటించే కార్యక్రమం. అందరూ కూడా కుటుంబం అంతా కలిసి చేసుకుని ఈ కార్యక్రమం ఫలప్రదం అవ్వాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. అందరికీ నమస్కారం. నా పేరు అనూప్ జైన్. గత 9 సంవత్సరాలుగా మన పుష్కర్ ఘాట్లో వాల్ ఆఫ్ హ్యాపీనెస్, మన రాజస్థాన్లో నేకీకి దివార్ అని పెట్టేవాళ్ళు, అలాగే ఇక్కడ పెట్టాం. ఇందులో కనీసం నిన్న 2500 మందికి దస్తులు పంచిపెట్టడం జరిగింది. అందులో సుమారు 150 జతలు కొత్తవి కూడా ఉన్నాయి, కొత్తవి బెడ్షీట్లు ఉన్నాయి. మీ ఇంట్లో నిరుపయోగం ఏమైనా ఉంటే ఇక్కడ పంపిస్తే అవన్నీ కొద్దిగా కట్టుబాట్లు, రిపేరు అవి చేసేసి, బటన్లు అవి అతికించేసి, కడిగించి, ఇస్త్రీ చేయించి పంచిపెట్టడం జరుగుతుంది. పండగ అందరూ చేసుకోవాలి, అందుకని మేము ఇవాళ ఈ దస్తులు పంపించడం జరిగింది. థ్యాంక్ యూ. దుర్యోధనుడి కోరిక మేరకు కర్ణుడికి శల్యుడు సారథ్యం వహించాడని సమన్వయ సరస్వతి బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ తెలిపారు. అదేవిధంగా సారథ్యం వహించడానికి ఒప్పుకున్న శల్యుడు తాను ఏమి మాట్లాడిన ఇబ్బంది పడకూడదన్న షరతు విధిస్తాడని ఆయన తెలిపారు. స్థానిక టీ నగర్ హిందూ సమాజంలో ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యాన బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ నిర్వహిస్తున్న 60 రోజుల సంపూర్ణ మహాభారత ప్రవచన యజ్ఞంలో భాగంగా షణ్ముఖ శర్మ 47వ రోజు ప్రవచనం కొనసాగించారు. యుద్ధం చేయాలంటే మంచి గుర్రాలతో కూడిన రథం, ఒకవేళ రథం దెబ్బతింటే అత్యవసర రథం సిద్ధంగా ఉండాలని, ముఖ్యంగా సారథిగా తగిన వ్యక్తి ఉండాలని కర్ణుడు కోరతాడని సామవేదం తెలిపారు. అశ్వహృదయ విద్య కూడా గల శల్యుణ్ణి సారథిగా ఉండాల్సిందిగా దుర్యోధనుడు అడుగుతాడు. కర్ణుడికి సారథ్యం వహించబోనని చెప్పినప్పటికీ అటువైపు కృష్ణుడు సారథ్యం కనుక ఇటువైపు అంతటి స్థాయి గల నువ్వే ఉండాలని దుర్యోధనుడు చెప్పడంతో సరేనని అంటాడని ఆయన తెలిపారు. కర్ణుడిని
దెప్పిపొడుస్తూ శల్యుడు మాట్లాడినప్పటికీ ప్రశంసిస్తూ కూడా మాట్లాడాడని సామవేదం తెలిపారు. ఆత్మనింద, ఆత్మపూజ, పరనింద, పరస్థుతి కూడా మంచిది కాదని భారతం మనకు చెబుతుందన్నారు. వేదవ్యాస భగవానులు మనకు ప్రసాదించిన శ్రీమన్ మహాభారత మహేతిహాసంలో కర్ణపర్వంలో మనం ఉన్నాం. ద్రోణవధ అనంతరం కర్ణుడు సర్వసేనాధ్యక్షుడిగా ఉండగా కౌరవులు మహా ఉత్సాహంతో యుద్ధానికి పాల్గొన్నారు. అదేవిధంగా దుష్టజుమ్నుడి అధ్యక్షతలో, సేనాధ్యక్షతలో ఇటు పాండవ సేన కూడా విజృంభిస్తున్నది. ఆ సమయంలో వారి ప్రతాపములు అనేక విధాలుగా వ్యాసులు వారు వర్ణిస్తున్నారు. దీన్నంతటిని ధృతరాష్ట్రునికి సంజయుడు తెలియజేస్తున్నట్టు అంశం ఇది. నిన్నటి రోజున అర్జునుడు వచ్చి అశ్వత్థామని ఎదుర్కొన్న విధానాన్ని చెప్పుకున్నాం. అర్జును యొక్క పరాక్రమంకి నిలవలేక అంతసేపు గొప్ప యుద్ధం చేసినప్పటికి కూడా అశ్వత్థామ యుద్ధం నుండి వైదొలగాడు. ఆ వెళుతున్నప్పుడు ఆయన అనుకున్న విషయం ఏంటంటే, జానన్ జయం నియతం వృష్ణివీరే ధనంజయే చాంగిరసాం వరిష్ఠ. అంగిరస గోత్రానికి చెందిన అశ్వత్థామ అనుకుంటున్నది ఏమిటంటే, వృష్ణివీరుడైన కృష్ణుని యందు, ధనంజయుడైన అర్జునుని యందు జయం అనేది సహజంగా ఉంది అని గట్టిగా తెలుసుకున్నవాడే, అనుకున్నవాడే అని వైదొలిగాడు. ఈ సమయంలో దండధారుడు అనేటువంటి మగధ దేశానికి చెందిన మహావీరుడు రథ, గజ, అశ్వ ఈ సైన్యాలతో కృష్ణార్జునుల మీదకి వస్తున్నాడు. ఆ సమయంలో ఒక భయంకరమైన యుద్ధం అక్కడ జరిగింది. అప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడితో చెప్పింది ఏంటంటే, ముందు ఇతన్ని సంహరించి తర్వాత సంసప్తకుల దగ్గరికి వెళుదు కానీ. మాటిమాటిగా సంసప్తకులు అడ్డుకుంటూ ఉంటారు అర్జునుడిని. అది ముందు వేసుకున్న ప్రణాళిక బట్టి అని మనకు తెలుసు. మరి ఎంతమందిని కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ ప్రతినిధుల బృందం కొవ్వూరు మండల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో కొవ్వూరు శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వరరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చేతుల మీదుగా అవయవదానం, జీవన్ దాన్ అవగాహన పోస్టర్లను ఆవిష్కరించడం జరిగింది. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ కరపత్రాలను ఆవిష్కరించడం చాలా శుభదినమని, గ్రామాల్లో పీఎంపీలు అందిస్తున్న సేవలు అభినందనీయమని అన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నందుకు అందరినీ అభినందించారు. జిల్లా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శి పి దేవానందం మాట్లాడుతూ గ్రామాల్లో అసోసియేషన్ ద్వారా ఈ ఏడాది అంతా అవయవదానంపై అవగాహన కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోతల సత్యవరప్రసాద్, కార్యదర్శి పాండ్రాకుల వీర వెంకట సత్యనారాయణ, కోశాధికారి పేరూరి ధాని, శంకరం, రవిప్రసాద్, సత్యనారాయణ మూర్తి తదితరులు పాల్గొన్నారు. కొవ్వూరు గౌరవ శాసనసభ్యులు ముప్పిడి వెంకటేశ్వర గారి పార్టీ ఆఫీసులో కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ది పిఎంపి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఏడాది అంతా కూడా అవయవదానం పైన అవగాహన కల్పించేందుకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా మన 24వ తేదీ అమరావతిలో ఈ కరపత్రాలని ఆవిష్కరించడం జరిగింది. అందులో భాగంగా ఈ రోజు కొవ్వూరు ముప్పిడి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర చేతుల మీదుగా ఇక్కడికి ఈ అవగాహన కరపత్రాల పోస్టర్ను రిలీజ్ చేయడానికి వచ్చాం. మా పిఎంపి అసోసియేషన్ ప్రతినిధులు అందరం కూడా ఎమ్మెల్యే గారిని కలిసి ఎమ్మెల్యే గారితో చేతుల మీద ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు చాలా సంతోషపడ్డారు. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని చేసినందుకు శుభదినంగా సంతోషపడుతూ, త్వరలో ఇక్కడ ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతాల్లో ఫస్ట్ ఎయిడ్గా చేస్తున్నటువంటి ఆర్ఎంపీ, పిఎంపీ ఎవరైతే ఉన్నారో అందరికీ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వర తెలియజేయడం జరిగింది. మా సేవలను అభినందించడం జరిగింది. నిజంగా ఈ గౌరవ శాసనసభ్యులు వెంకటేశ్వర గారి సూచనలతో ఈ కొవ్వూరు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి ప్రభుత్వ ఆరోగ్య ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ప్రజా సమస్యలపై భారతీయ జనతా పార్టీ గొంతుక జనతా వారధి కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టరేట్ లో పలు సమస్యలను బీజేపీ నాయకులు, అధికారులు దృష్టికి తీసుకుని వచ్చి వినతి పత్రం అందించారు. రంగంపేటలో వైశ్య కమ్యూనిటీ భవన్ వద్ద మురుగు కాలువ సమస్య, కడియంలో 2వ బ్రిడ్జి నిర్మాణం అవసరం, కొవ్వూరులో సంక్రాంతి సమయంలో ఎక్స్ప్రెస్ బస్సులు బస్టాండ్ వరకు నడపాలన్న వినతులతో పాటు పలు ప్రజా సమస్యలను, డ్వాక్రా మహిళల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. జిల్లా అధ్యక్షులు పిక్కి నాగేంద్ర, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు రొంగల గోపి శ్రీనివాస్, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు మాట్లాడుతూ ప్రతి శుక్రవారం బీజేపీ రాజమండ్రి కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కారంపై ప్రజాప్రతినిధులు జనతా వారధిలో పాల్గొంటారని, ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సమస్యలు స్వీకరిస్తారన్నారు. బీజేపీ జనతా వారధి కన్వీనర్ ఎం శివరామకృష్ణ రాజు, కో కన్వీనర్ బండి సత్యప్రసాద్,
కొవ్వూరు మున్సిపల్ కౌన్సిలర్ మురళీకృష్ణ, కొండపల్లి సాయి, సింగల సత్యనారాయణ, బొరుసు సుబ్రహ్మణ్యం, బివి రామారావు, బోడపాటి ముత్యాలరావు, తాళ్లపూడి వెంకటేశ్వరరావు, కంకటాల మురళీకృష్ణ తదితరులు పాల్గొన్నారు. టీసీ బస్సులు ఊర్లోకి రావాలి. అర్ధరాత్రి పండుగ సమయంలోని అర్ధరాత్రి ఇతర ప్రాంతాల్లో ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు విద్యార్థులు కానీ స్థిర ఉద్యోగులు కానీ వస్తున్నటువంటి వారికి ఇబ్బంది అవుతున్నటువంటి సమస్యలు, ఇంకా పలు సమస్యలన్నింటినీ కూడా భారతీయ జనతా పార్టీ దృష్టికి వచ్చినటువంటి కొన్ని సమస్యలు, స్టేడియంలోని ఒక విద్యకు సంబంధించినటువంటి సమస్య, సీతానగర్లో ఉండేటువంటి సమస్యలు, ఇలా కొన్ని సమస్యలు మేము పర్యటన చేసినప్పుడు మా మండలాధ్యక్షులు, మా నాయకులు, మా కార్యకర్తలు పర్యటన చేసినప్పుడు కొన్ని సమస్యల్ని ఈరోజు అధికారుల్ని ఆ సమస్యను క్లియర్ చేయవలసిందిగా మేము అధికారులు కోరడం జరిగింది. మేము ఈ యొక్క సమస్యలను తీసుకొని దాన్ని మళ్ళీ పూర్తిగా నెరవేర్చే వరకు బాధ్యత తీసుకొని ఈరోజు భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది. ఈరోజున జనతా వారధి కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున వారి సమస్యలు పరిష్కరించుకోవడానికి వారికి వెన్నుదన్నుగా నిలబడేటువంటి వ్యవస్థగా మేము పనిచేస్తాం. తూర్పు గోదావరి ఉమ్మడి జిల్లా ఫిలిం ఛాంబర్ మాజీ అధ్యక్షులు, తూర్పు గోదావరి జిల్లా రంగమిత్ర మండలి అధ్యక్షులు వట్టి మురళి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని స్థానిక గౌతమ ఘాట్ రహదారి వద్ద పేదలకు, నిరాశ్రయులకు అన్నదాన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా వడ్డీ మురళి మాట్లాడుతూ తన రాజకీయ గురువు జక్కంపూడి రామ్మోహన్ రావు ఆశించిన విధంగా పేదల ఆకలి తీర్చడానికి గత 40 సంవత్సరాలుగా ప్రతి ఏటా తన జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి ఏటా వంగవీటి మోహన్ రంగ జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తూ విస్తృతంగా సేవా కార్యక్రమాలు జరుపుతున్నామన్నారు. తనకు సహాయ సహకారాలు అందిస్తూ శుభాకాంక్షలు తెలియజేసిన వైసీపీ రాష్ట్ర కార్యదర్శి గొందేసి పూర్ణచంద్రారెడ్డి, ట్రస్ట్ చైర్మన్ గొందేసి శ్రీనివాసులరెడ్డి, వైసీపీ రాష్ట్ర నాయకుడు గిరిజాల బాబు తదితరులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ మానే దొరబాబు, తోట నవీన్, ముద్రగడ ప్రభు, గంటా శ్రీనివాస్, పసుపులేటి వెంకటేష్, ఆకుల శ్రీకాంత్, జవ్వాది సూర్య, సిహెచ్ చిరంజీవి, వాడపల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వంగవీటి రంగారాధ మిత్రమండలి అధ్యక్షులు వడ్డీ మురళి గారి బర్త్డే వేళ తన బర్త్డే ప్రతి సంవత్సరం కూడా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. అందులో భాగంగా ఈవేళ గౌతమిగడ్డ దగ్గర ఉన్న పేదలకి అన్నదాన కార్యక్రమం అయితే చేయడం జరుగుతుంది. ఆయనకి నిండు నూరేళ్ళు భగవంతుడు ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు కలగాలని కోరుకుంటూ ఇలాంటి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. రాధా రంగమిత్రమండలి జిల్లా అధ్యక్షుడు అయిన నేను వడ్డీ మురళి అయినటువంటి నా పుట్టినరోజు సందర్భంగా గత 40 సంవత్సరాల బట్టి కూడా అన్నదాన కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషమైన విషయం. అలాగే మా తల్లిదండ్రులు, మా అన్నయ్య, మా తమ్ముళ్ళు, మా అన్నయ్యల ఆశీర్వాదంలో ఎప్పుడు ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం చేస్తుంటాను. అలాగే కార్యక్రమం అంటే మనకు ఉన్న దాంట్లో ఎదుటి వ్యక్తికి ఎంతో కొంత సేవాభావంలో అన్నం పెట్టాలని ఆశ. అలాగే మా రాజకీయ గురువు జక్కంపూడి రామ్మోహన్ రావు గారు నేర్పించిన ఈ కార్యక్రమం రంగగారి వర్ధంతి జయంతి ఏ విధంగా చేస్తామో దాని తర్వాత ప్రతి జనవరి 13 నా పుట్టినరోజు సందర్భంగా నా స్నేహితులు అందరి మిత్రులతో కలిసి ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం చేయడం నాకు చాలా సంతోషకరమైన విషయం. మా కార్యక్రమానికి మా బాలాజీ సెంటర్లో ఎప్పుడు నిత్యం మాకు సహాయ సహకారాలు అందించే గొందేసి శ్రీనివాసరెడ్డి గారికి వైఎస్ఆర్సీపీ కార్యవర్గ సభ్యులుగా ఎన్నికైన సందర్భంగా ఆయన సహకారంతో కూడా ఈ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.